ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః కోదండహస్తాయ సంధీకృతశరాయ చ ఖండితాఖిలదైత్యాయ రామాయ పన్నివారిణే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీమద్ రామాయణం అరణ్యకాండం 68 సర్గలు పూర్తి చేసాం. 69వ సర్గలోకి వచ్చాం. సీతాదేవి రావణాసురుడి చేత అపహరించబడింది. రామలక్ష్మణులు వెతుకుతూ 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 జటాయువును చూశారు. జటాయు చెప్పాడు రావణాసురుడు అపహరించాడు, దక్షిణ దిక్కుకి వెళ్ళిపోయాడు అని తెలిసింది. ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అనే విషయం తెలియలేదు. అలాగ వాళ్ళు వెతుకుతూ 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 ఆ నాసిక్కి నైరుతి దిక్కులో కదిలి వెళుతూ ఉన్నారు. దాదాపు సముద్రపు చివరి వరకు, భూమి అంచుల వరకు వెళ్ళారు. సముద్రం దగ్గర వాళ్ళకి కనిపించలేదు. అలా వెతుకుతున్న సందర్భంలో మళ్ళీ ఒక రాక్షసి ఎదురైంది. ఎవరయ్యా రాక్షసి? అయోముఖి అట పేరు. ఏం పేరు? అయోముఖి. అయోముఖి అయోముఖి అట ఎదురైందట. వీళ్ళని చూసి పరిగెత్తుకుంటూ వచ్చిందట. రామ రామ రామ. అప్పుడు ఈ సినిమాలు కానీ ఉన్నట్టు వీళ్ళంతా సినిమాల్లోకి వెళ్ళిపోయేవాళ్ళేమో. ఎవరు ఈ శూర్పణఖ, ఈ అయోముఖి వీళ్ళంతా అటు పరిగెత్తుండేవాళ్ళు ఏమో. లేదు, అందుకే ఈ విధంగా పరిగెత్తుకు వచ్చి ఏం చేస్తున్నారు. 69వ సర్గ 16వ శ్లోకం. అహం త్వయోముఖీ నామాలావస్తే త్వమసి ప్రియ నాద పర్వత కూటేషు నదీనాం పులినేషు చ ఆయుష్యేషమిమం వీర త్వం మయా సహరంస్యసే ఏవముక్తస్తు కుపితః ఖడ్గముద్ధృత్య లక్ష్మణః కర్ణనాశే స్తనూశాస్య నిచకర్తారి సూదన. ఏమైంది? అహం తు అయోముఖీ నామలావహ తే త్వమసి ప్రియ. రాముడు నచ్చలేదేమో నల్లగా ఉన్నాడని. లేకపోతే ఇప్పుడు సీతాదేవి అయితే లేదు కదా పక్కన. లక్ష్మణుడు చూసింది, పరిగెత్తుకుంటూ లక్ష్మణుడి దగ్గరికి వచ్చిందట. లక్ష్మణుడి దగ్గర వచ్చి అహంతో అయోముఖీ నామ, నా పేరు అయోముఖి, తే త్వమసి లాభ ప్రియ. అయ్యా, నీకు నేను లాభాన్ని చేకూరుస్తూ ఉన్నాను, నువ్వు నాకు ఇష్టమయ్యావు. నాథ అప్పుడే పర్వతకూటేషు నదీనాం పులినేషు చ ఆయుష్యేషుమం వీరా త్వం మయా సహ రంస్యసే. పర్వతకూటేషు, ఆ పర్వత ప్రాంతాలలోనూ,
నదీనాం పులినేష, నది ఇసుక తిన్నెల మీద శేషం ఇమం ఆయు, అదిగో ఈ ఆయుష్ ఉన్నంత వరకు మయాసారం నాతో కలిసి హాయిగా క్రీడించు అంటుంది. బాబరి ఎంత స్పీడు పరిగెత్తుకుంటూ వచ్చి మనందరం పెళ్లి చేసుకుందాం అనేది కూడా కాదు, మనిద్దరం కలిసి హాయిగా సుఖాలు భోగాలు అనుభవిద్దాము ఆ కొండ కోణాల్లో, నది తీర ప్రాంతాలలో. ఏవో ముక్త కుపిత ఖడ్గముద్రిత్య లక్ష్మణ కొండనాశిస్తారు శాస్త్ర జగత్తారి సూదన. పాపం అప్పుడైతే కొద్దిసేపు ఇది జోక్స్ వేసుకున్నారు కదా శూర్పణఖ దగ్గర, ఇప్పుడు అంత ఓపిక లేదు. అవునా, వాళ్ళు ఒక విధంగా అలసిపోయినారు, ఇంకొక విధంగా బాధలో ఉన్నారు. ఈ మొగలు నీతో మళ్ళీ పరాచకాలా అని అనుకున్నారేమో. ఏ గిరిదేవికి మళ్ళీ ఎవరు లక్ష్మణ స్వామి ప్రాక్టీస్ అయిపోయింది కదా, ఏమని నేను ఇప్పుడు ముక్కు చెవులు కోసం కర్ణ నాస స్తనౌచ అస్య నిజకర్తారి అన్నీ కోసాడు వారేసాడు. వచ్చింది దారి పట్టింది అరుమట్టు ఎటు పరిగెత్తి పారిపోయింది. తస్మాత్ సజ్జీభవ ఆర్య త్వం కురుష్వ వచనం హితం మమైవ హి నిమిత్తాన సద్య శంసరి సంభ్రమం. అయితే అప్పుడు లక్ష్మణుడు చూశాడు, అన్నను చూశా, అన్న ఈ రాక్షసు మళ్ళీ ఎదురైంది, అవునా, దాన్ని అయితే భయపెట్టి పంపించేశాం, కానీ కొన్ని శకునాలు చూడబోతే ఏదో విపత్తును మనం ఎదుర్కోబోయేటట్టు ఉన్నాం. అది కూడా భయంకరమైన విపత్తును ఎదుర్కోబోయేటట్టు ఉన్నాం, చాలా భయంకరమైన విపత్తు. దానికే మనసు స్వచ్ఛంగా ఉండి ప్రశాంతంగా ఉంటే ఏ కష్టం అయినా సరే వెంటనే తెలిసిపోతుంది. ఇప్పుడు శాస్త్రాలను అధ్యయనం చేస్తూ భగవంతుడు నిజంగా కొలిసేటప్పుడు జీవితం పతనం కాకుండా నిలబెట్టుకుంటాడు, ఫస్ట్ థింగ్. రెండోది, ఏదొచ్చినా కూడా అనుకూలంగా మలుచుకోవడం కొరకు ఆర్తిగా వెంటనే భగవంతుడికి చెప్పుకోవడం, భగవంతుడికి సమర్పణ చేసుకోవడం. 9వ అధ్యాయంలో చెప్తాడు భగవద్గీతలో, ఏది చేసినా ఏది ఆరాధించినా, తపస్సు చేసిన, ఇది స్వీకరించిన అన్ని విషయాలలో భగవంతుడికి సమర్పణ చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో జీవితంలో పతనానికి దారి తీయకుండా ఉంటుంది. ఏం చేయడం? భగవానికి సమర్పణ. నాకు నువ్వు కావాలి, నేను నిన్ను అనుసరిస్తాను, నాకు నువ్వే దిక్కు, నన్ను నువ్వు నడిపించు. ఏదైతే అంటామో జీవితం బయట పడిపోదట, లోపల పడిపోదు. బయట పడిపోవడం అంటే చేస్తూ ఉన్న పనులలో ఆటంకాలు రావడం, పనుల ఆటంకాలు దివాలా తీయడం కావచ్చు, నష్టాలు రావడం కావచ్చు, అవునా, రాకూడని భయంకరమైనటువంటి విపత్తులు రావడం కావచ్చు, అనవసరంగా వ్యాజ్యాల్లో చిక్కుకుపోవడం కావచ్చు, లేదా భయంకరమైన యాక్సిడెంట్కి లోను కావడం కావచ్చు. ఇవేవైనా సరే బయట, కానీ లోపలగానే అలజడి చెలరేగింది అని అంటే ఏమవుతుంది? మనసు అశాంతిలో పడిపోతుంది. అశాంతిలో పడిపోయినప్పుడు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా తప్పుడు ఫలాలు ఇస్తుంది, పాప ఫలాలు ఇస్తుంది. అంటే బాగా మొన్నటి వరకు చాలా క్లోజ్గా ఉన్నారండి, మీరు విడిపోయారండి. పార్టీలు విడిపోవడమే కాదు, కుటుంబాలు విడిపోవడం కావచ్చు, స్నేహితులు విడిపోవడం కావచ్చు, భార్యాభర్తలు విడిపోవడం కావచ్చు, తల్లిదండ్రుల పిల్లలు విడిపోవడం కావచ్చు. ఇవన్నీ ఏంటి? లోపల రాకూడని ఆలోచనల్ని చేసి వాటిని పట్టుకొని వెళ్ళిపోవడం వలన కదా. కాబట్టి ఇలాంటి అన్నిటి నుండి కూడా దైవం లోపలే ఉన్నాడు, మనం పిలిస్తేనే మనల్ని అనుగ్రహిస్తాడనే నమ్మకం ఎక్కడైతే ఉందో ఆయన్ని నిరంతరం తలుసుకుంటే భగవాన్ నువ్వేది ఎక్కువ అని చెప్పి
ఆయన నామాన్ని తలుసుకుంటూ ఆయన రూపమై దృష్టి పెట్టడం ఏదైతే ఉందో రాబోయే కష్టాలను ముందే సూచిస్తుంది. ఆర్తిగా అడిగినప్పుడు సలహాలు కూడా అందుతాయి. ఇంకా కష్టం అనిపించింది, ఆయన రూపాలను, పాదాలను, ముఖాలను చలించనివ్వకుండా లోపల నిలబెట్టుకొని ఆయన తలుసుకుంటూ కూర్చున్నారు అంటే ఆ బయట నుంచి వచ్చినటువంటి పెద్ద పెద్ద భయంకరమైన కష్టాలు కూడా అనుకూలంగా మారిపోతాయి. అది ఇక్కడ మన శాస్త్రాల ద్వారా ఎందుకు అంటే ఇతిహాసాలు ఈ విధంగా జరిగాయి. మరి లక్ష్మణుడు చెప్తున్నాడు, ఏదో భయంకరమైనటువంటి కష్టం రాబోతూ ఉన్నట్టు ఉంది. ఏం రాబోతుందయ్యా అంత కష్టం? చూడండి ఎంత భయంకరమైన కష్టం వచ్చిందో. 70 తౌ తత్ర స్థితౌ దృష్ట్వా భ్రాతరౌ రామలక్ష్మణౌ బాహుపాశ పరిక్షిప్త కబంధో వాక్యమబ్రవీత్ తిష్టతః కిన్ను మాం దృష్ట్వా క్షుదార్థం క్షత్రియర్షభౌ ఆహారార్థం తు సందిష్టౌ దైవేన గతచేతసౌ తచ్చుత్వా లక్ష్మణో వాక్యం ప్రాప్తకాలం హితం తదా ఉవాచార్తిం సమాపన్నో విక్రమే కృతలక్ష్మణః త్వాంజమాం చ పురాతూర్ణం ఆదత్తే రాక్షసాదమః తస్మాదసిభ్యామప్యాశు బాహూ చిందావహై భృః. ఏమైంది? ఓ పెద్ద రాక్షసుడు. ఎంత రాక్షసుడయ్యా అంటే వాడు పెద్ద పర్వతం అంత ఉన్నాడు. విచిత్రం ఏంటి అంటే వాడు వ్యక్తి మనిషిలాగా కనిపించట్లేదు, పర్వతమే ఉన్నట్టుంది, పెద్ద కొండలాగా. ఆ కొండలో సపోజ్ మనిషి రాక్షసుడైనా తలకాయ ఉంటుంది కదా, వాడు తలకాయ లేదు, తలలేదు. పెద్ద నల్ల గ్రానైట్ రాయి ఉంటుంది కొండలాగా, అలా పెద్ద కొండలాగా ఉన్నాడు. విచిత్రం, వాడు ఒక మనిషి, ప్రాణి, జీవి అని గుర్తించడానికి కారణం ఏంటంటే 12 కిలోమీటర్ల పొడవు చేతులు ఉన్నాయట. చేతులు 1 యోజన పొడవు చేతులు ఉన్నాయట వాడికి. 12 కిలోమీటర్లు చేతులు ఉన్నాయి. వాడు కూర్చుంటాడట. తలకాయ లేకపోతే ఎలాంటి తలలేదు. వాడు హృదయంలో కన్నాట, వాడి పొట్టలో నోరట, నోరు పొట్టలో ఉందట. వాడికి కన్ను, ఒకే ఒక కన్ను హృదయంలో ఉందట. ఆడాగా చూస్తాడట. 12 కిలోమీటర్ల దూరంలో ఎక్కడైనా సరే ఈ గేదెలు, ఆవులు, ఎలుగుబంట్లు, ఏనుగులు, పక్షి సమూహాలు, నక్కలు, పులులు, సింహాలు ఏమున్నా సరే ఆ చేత్తో 12 కిలోమీటర్లు వచ్చి పొడవు చేతులు అంటే ఎంత ఉంటాయి చేతులు, ఆ చేతులు కూడా అలాగే ఎత్తుకుంటాడట. వాటిని తీసుకొని ఏం చేస్తాడు? నేరుగా నవ్వులు వీగుతాడా? నేరుగా పొట్టలో పెట్టేసుకోవడమే. నేరుగా వాడు నోరు పొట్టలోనే ఉంది కదా, నేరుగా అట్లా వేసేసుకుంటాడు. నవ్వులేదు లేదు, మిగిలేదు లేదు, వాడు పొట్టలో వేసి జీర్ణం అయిపోతుంది. అయితే పొట్టలోనే వేసేస్తాడు, జీర్ణం అయిపోతుంది. ఇదేం ఆకారమయ్యా? రామలక్ష్మణుడు చూశాడట, వాడు అట్లా పట్టేస్తున్నాడు. వాడు పట్టేసుకొని వేసేసుకోబోతూ ఉన్నాడు. పాపం లక్ష్మణ స్వామి చాలా బాధలో ఉన్నాడు. ఇక్కడ అన్నా నన్ను వదిలేసి ఏ విధంగా తప్పించుకొని వెళ్ళిపో, సీతాదేవి దొరుకుతుంది, మీరైనా సుఖంగా ఉంటారు, ఆలస్యం చేస్తే ఇద్దరు చచ్చిపోయేటట్టు మన చేతిలో. చాలా నలిగిపోతాడు లక్ష్మణ స్వామి, నలిగిపోతాడు. తర్వాత వాడు నోట్లో వేసుకోకపోతే వీళ్ళు బెదిరిస్తారు, అది ఇస్తారు. వాళ్ళకు సంభాషణ ఏదో చెప్పబోతారు. ఎవరు మీరు, ఎందుకు వచ్చారు ఇక్కడికి? నాకు చాలా రోజుల నుంచి ఆకలిగా ఉంది, మీరు నాకు ఈరోజు ఆహారం అయిపోవాల్సింది. ఎత్తి నోట్లో పెట్టుకోబోయాడు. వీళ్ళు వెంటనే కత్తి తీసుకున్నారు. రాముడు కుడి చేతి కొట్టేశాడు. వెంటనే లక్ష్మణస్వామి కూడా ఎలా చేతి కొట్టేశాడు. వాడు ఇష్టంగా అక్కడ పడిపోయాడు. వాడితో సంభాషణ జరిగింది. ఈ లోపల ఏమిటయ్యా ఈ ఆకారం అని అంటే, అప్పుడు వాడు ఉన్నాడేమో కానీ ఇప్పుడు ఇంకా చాలామంది ఉన్నారు. కొంతమందికి
మేల్కొన్నంత వరకు పని చేస్తూ ఉండడమే ఇష్టం. అవునా? ఏదో పని చేస్తూ ఉంటాం. ఎప్పుడు 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చినా వాళ్ళు పనులు చేసుకోవడం కాదు, ఇంట్లో పనులు చేయడము, బయట పనులు చేయడం, మగాళ్ళైనా ఆడవాళ్ళైనా చేసేవాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది యవ్వనంలోనే ఉండనియండి, కొంతమందికి చిన్న వయసు నుండి కూడా ఏ పని చేయడం ఇష్టం ఉండదు. కానీ వాళ్ళు మాత్రం టయానికి అన్నీ టెన్షన్గా వాళ్ళ దగ్గరికి అందించాలి, వాళ్ళకి అందించాలి కదా. తెల్లారితోనే కాఫీ బెడ్ మీదకే ఇవ్వాలి. వాళ్ళు ఎక్కడుంటే వాళ్ళకి కావాల్సిన అన్నీ అక్కడ అందాలి. లేదు రాలేదు ఆలస్యం అయింది అనుకోండి, ఆ రోజు ఇంట్లో రణరంగమే. వీడు ఏమైనా పని చేస్తాడా? చెయ్యడు. వీడి వల్ల ఏమైనా లాభం ఉందా? లేదు. వాడు ఎవరి మాట అయినా వింటాడా? లేదు. వీడు అంటున్నారు. ఏంటండి, ఆడవాళ్ళు ఉండరా? మనిషి ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు ఉండరా? ఏమాత్రం ఏదైనా లేకుంటే వాళ్ళు బెదిరించుకొని బతకడం నేర్చుకుంటారు. వాళ్ళకి తెలిసిన టెక్నిక్ ఏంటంటే, వాళ్ళ లోపల ఎప్పుడు ఆవేశం అనేది ఉంటుంది. ఎగరెగరిపడి ఎదురు వాళ్ళని వేధించి వాళ్ళ దగ్గర వీళ్ళకి కావాల్సింది లాగేసుకొని అనుభవించడం ఉంటుంది. ఆ జాతి ఇక్కడి నుండే వచ్చింది. అదే వీడు చూపించాడు, కొండంత ఆకారం అండి, కానీ వాడు కదలడండి. వాడు ఎప్పుడో తపస్సు చేశాడట, ఇంత పెద్ద చేతులు కావాలి వచ్చేసి. అంటే పని చేయకుండా అన్ని సుఖాలు భోగాలు కావాలని ఎవడైతే అనుకుంటున్నాడో ఈ కబంధుడి యొక్క సంతానమేనండి. కబంధుడి యొక్క సంతానమేనండి. ఆ మహాభారతంలో కథ ఉంది ఇట్లాగే. ఏది ఒంటి ఇట్లా ఒంటి తపస్సు చేసి కోరుకుందట. తలకాయ ఉంది, మెడ పెద్ద పొడవైన 5 కిలోమీటర్ల మెడ కావాలి అని కోరుకుంది. ఒంటె తపస్సు చేసి ఇచ్చేసారు. అదేం చేసింది, అదే ఒక చోట కూర్చొని దానికి ఎక్కడెక్కడ ఏమేమి కావాలో అంతా తీసుకొని తిట్టేస్తూ ఉండేది. ఒంటె మాంసాహార శాకాహార? ఒంటె శాకాహారే. అదేం చేసింది, ఒకసారి వర్షం పడుతుంటే అట తన తలకాయ తీసుకెళ్ళి గుహలో పెట్టిందట. ఆ గుహలో ఒక పులి ఉండేదట. అదే బయటకు వెళ్ళింది, లోపలికి వచ్చేటప్పుడు ఈ తలకాయ ఉంది, లోపల పిల్లలు ఉన్నాయే అరుస్తున్నాయి. ఇది వచ్చి దాని తలకాయ మెడకాయ పెట్టి కోరికి తినేసేసి చచ్చింది అక్కడే. కానీ వీడు సామాన్యుడు కాదు, వీడికి ఇంద్రుడి శాపం వలన ఇట్లాగా అయ్యాడు. సోమరితనం వలనే ఇంద్రుడికి అసహనం కలిగించి ఇంద్రుడి శాపం వలన ఈ విధంగా అయ్యాడండి. ఏది అయితే మాత్రం వీడు పరిపూర్ణమైన తామసికుడు అండి, మహాభయంకరమైనటువంటి సోమరిపోతండి ఈ కబంధుడు. భయంకరమైన పట్టేటువంటి వాడు కదా. ఏం చేశారు? 72 రెండో శ్లోకం. లక్ష్మణస్తు మహోల్కావిః జ్వలతావిః సమంతతః సీతామాదీపయామాస సా ప్రజ్జుజాల సర్వతః తచ్చరీరం కబంధస్య ఘృతపిండోపమం మహదు మేధసా పచ్యమానస్య మందం దహతి భావగః. ఏమైతుందయ్యా, వాడికి 2 చేతులు తెగ్గొడేశారు. అయితే దైవాన్ని ఆశ్రయించినప్పుడు మాత్రమే ఈ సోమరితనం అనేది పోతుంది. ఎక్కడైనా చూడండి, ప్రపంచంలో జరగకూడని పనులన్నీ కూడా సోమరిపోతల వలనే జరుగుతాయి. ఎక్కడ సోమరితనాన్ని ఆశ్రయించారో, పని చేయకుండా సులభంగా అన్నీ కావాలి అని కోరుకుంటున్నారో, వీళ్ళు చెయ్యకూడని పనులన్నీ చేసేస్తారు. చేయాల్సినట్టు చేయరు. సోమరిపోతకి ఆశలు ఎక్కువ, ఆవేశాలు ఎక్కువ. వాడికి శరీరం సహకరించదు, వాడికి ఇంద్రియాలు సహకరించవు, మనసు అసలే సహకరించదు. లోపల విపరీతమైనటువంటి అలజడికి లోనైంటాడు. ఆ అలజడి ఎక్కడైతే ఉందో నిత్యం నిరంతరం చిన్న లేదు పెద్ద లేదు లేదు మంచి లేదు చెడు లేదు అందరి మీద ఈ అలజడిని కక్కి వేయడం అనేటువంటిది ఉంటుంది. దానివల్ల అన్ని రకాల బాధలు ఎదురవుతూ ఉంటాయి.
అన్ని చోట్ల అన్ని బాధలు దీనివల్ల కదా. ఆ సోమరితనాన్ని ఎవరైతే జయిస్తూ ఉన్నారో ఏం చేయాలండి? క్రియాశీలత్వం రావాలండి. దానికి టైం టేబుల్ అనేది ఉండాలి. ఇన్ని గంటలకు లేయాలి, ఇన్ని గంటలకు పడుకోవాలి. అవునా? లేచి ఉన్నంత వరకు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ ఏ పనులు చేయాలి, ఆ చేయాల్సినటువంటి పనులు చేయకూడనాటివి ఏంటివి, చేయాల్సినవి ఏమిటి, చక్కగా నిర్ణయించుకుంటూ విచారణ చేసుకుంటూ సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళగలిగేటట్లయితే మంచి జీవితం అనేది వస్తుందండి. లేకపోతే రోగులాగా బతకాల్సిందే. మొత్తానికి వీడి చేతులు తెగొట్టేయండి. దైవాన్ని ఆశ్రయించారు కాబట్టి, ఏదో అదృష్టం ఉంది కాబట్టి దేవుడు వాడి సోమర్థనానికి మూలమైనటువంటి ఆ చేతుల్ని తెగొట్టేశాడు. దానికి మనిషి పని ఎందుకు చేస్తాడు? పని ఎందుకు చేస్తాడు? ఇంకా పని ఎందుకు చేస్తారు? ఇది ఎందుకు చేస్తారు? పొట్టపోసుకోవడానికి చేస్తారు చాలామంది. అయితే దాన్ని ఏమంటారంటే అగ్ని వలన కలిగిన మంటలు ఆర్పుకోవడానికి పనులు చేస్తారట జనరల్గా. ఏమిటివి ఆ మంటలు? జఠరాగ్ని మొట్టమొదటిది, అవునా? రెండోది కామాగ్ని, కోరికలు తీర్చుకోవడానికి. మూడవది ఊరికే ఉండలేరు, క్రోధాగ్ని, లోపల బుద్ధిలో మంట పెడతాది అది. స్థూల శరీరాన్ని మార్చేసేది జఠరాగ్ని. జఠరాగ్ని కానీ లేదు, ఆకలి కానీ లేదు అని అనుకోండి, 100కి 99 మంది పనే చేయరు. 99 మంది పని చేయరు. స్వర్గలోకంలో ఏం పని చేస్తారు? ఏమీ చేయరు. వాళ్ళకి ఆకలి తప్పులు లేవు, సరదాగా అమృతం తాగుతూ ఉంటారండి. సరదాగా అమృతం తాగుతూ ఉంటారు, అంతే, ఏం లేదు, ఏ పని చేయరండి. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఏది కదిలించేది అని అంటే అస్సలు కదిలించకపోయినా వాడు ఆకలి 10 గంటల 12 గంటలకైనా ఖచ్చితంగా లేచి తీరాల్సిందే. ఎందుకో లోపల కడుపు మంట అనేది లేపుతుందండి. తర్వాత ఇంకొక కోరికలు ఉన్నాయి అని అనుకోండి, డబ్బుల గురించి కావచ్చు, పదవుల గురించి కావచ్చు, అవునా, ఇంకా దేని గురించి అయినా కావచ్చు, గౌరవాల గురించి కావచ్చు, వాడు పనులు చేసి సాధించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇంకా కొంతమంది ఊరికే ఉండలేక పని చేస్తూ ఉంటారు. కానీ మనువు ఒక సూత్రం చెప్పాడు, దుఃఖాలను పోగొట్టుకోవడానికి, సుఖాలను పెంచుకోవడానికి పనులు చేస్తారండి. ఆకలి దుఃఖమా సుఖమా? కామాగ్ని, క్రోధాగ్ని, అవన్నీ కూడా దుఃఖాలే, ఏదో ఒక విధంగా పోగొట్టుకోవడానికి. కానీ తెలివైన వాడు అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి నిష్కామకర్మ ఆచరిస్తాడు. నిష్కామకర్మ పర్ఫెక్ట్గా చేస్తున్నాము అని అంటే నేను దేహము అనే భావం పోవాలి. అది పోయింది అంటే కనిపించే అందరిలో పరమాత్మయే ఉన్నాడు అని తెలియాలి. ఆ పరమాత్మయే నేనై ఉన్నాను అని గుర్తించాలి. పరమాత్మ తత్వాన్ని సంపూర్ణంగా వెల్లడి చేసుకోవడం కొరకు కృషి చేయాలి. ఇది రైట్ వే ఆఫ్ లైఫ్. వీడు ఏదో చేయకూడదు చేసేసాడు. ఎవరు? కబంధుడు చేయకూడదు చేసేసాడు. చేసేసేటప్పటికి ఏమైందయ్యా, ఇంద్రుడు శాపం పెట్టాడు. ఇంద్రుడు వీడికి శాపం పెట్టాడు. ఆ శాపం పెడితే ఆ తర్వాత ఇప్పుడు ఇలాగ అయిపోవాలి శాపం పెట్టాడట. వాడు ఇంద్రుడి కాళ్ళ మీద ఇప్పుడు శాపం మోసం ఎక్కలేదు, నువ్వు ఆ అడవిలో
దండకారణ్యం అడవిలో ఉన్నప్పుడు రాముడు లక్ష్మణులు నీ చేతులు నరికేస్తారు, అప్పుడు నీకు మళ్ళీ పూర్వపు రూపం వస్తుంది అని అన్నాడు. వీళ్ళిద్దరు చేతులు తెక్కొట్టేసేటప్పటికి వాడికి కొంచెం స్పృహ వచ్చింది. అయ్యా మీరు రామలక్ష్మణులు అయినట్టున్నారు, వాడు నిజం చెప్పేశాడు, మీరు ఫలానా వాళ్ళు అయినట్టున్నారు అని. వాడు చెప్పేసి వాడు రిక్వెస్ట్ చేశాడు ఏమని, ఇదిగో నన్ను ప్రాణాలతోనే తగలబెట్టేయండి, నేను ప్రాణాలతో ఉండగానే చితి పేర్చి నన్ను దాంట్లో వేసి తగలబెట్టేయండి, నాకు శాప విమోచనం అయిపోతుంది. అయితే లక్ష్మణ స్వామి అడిగాడు, మాకు సీత జాడగా తెలియపరిస్తే అప్పుడు చేస్తాం. చెప్తాను నేను. అయితే నాకు ఇప్పుడు ఈ రూపములో నాకేమీ తోచట్లేదు, దానికి తామసిక రూపము అని అన్నాను. ఎక్కడ బుద్ధికి తమస్సు కప్పివేస్తుందో మంచి చెడుగా, చెడు మంచిగా కనిపిస్తుంది. వాస్తవానికి మనిషి సాధించాల్సిందంతా లోపలే ఉంది, బయట కాదు. అనంతమైన పరమాత్మ స్వరూపం ఉంది లోపల. దాని వైపు వెళుతూ ఉంటే బుద్ధిలో క్లారిటీ వస్తుంది. ఏం చేయగలము, ఏం చేయకూడదు, అవునా, ఏం ఆలోచించాలి, ఏది ఆలోచించకూడదు, అంతకు ఇవన్నీ నడిపించేది ఈశ్వరుడు. ఈశ్వరుడు యొక్క నియమము, ఆయన అనుసరణ, అనుగ్రహము స్పష్టంగా గోచరిస్తూ వస్తాయి. కానీ వీడయ్యా నన్ను తొందరగా తగలబెట్టండి అని వాడికి ఏదో గుర్తొస్తుంది చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఋష్యముఖ పర్వతం దగ్గర ఒక ఆయన ఉన్నాడు, సుగ్రీవుడు, చాలా ధర్మాత్ముడు. ఆయనకి భూమి కాదు, సర్వలోకాలు తెలుసు. ఏదో ఒక కారణం వలన మొత్తం బ్రహ్మాండం అంతా తిరిగాడు ఆయన. ఆయనకి తెలియదు. ఆయన ఒకసారి మాట ఇస్తే ఎప్పుడూ తప్పడు. ఆయనకు సహాయం కావాలి, నువ్వు అది చేస్తే ఆయన నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఆయనకు సహాయం చేయకపోయినా నీకు ఆయన సహాయం చేస్తాడు. సీతాదేవి ఒకడొకరు సహాయం చేస్తాడు. నన్ను తగలబెట్టండి అని తగలబెడితే చెప్పాడు, ఆయన స్నేహం చెయ్యి, ఆ స్నేహం వలన నీకు సహాయం చేస్తాడు. అయితే వెళుతూ నీకోసం దగ్గరే మతంగముని ఆశ్రమంలో ఒక శ్రమణి అంటే ఒక తాపసి నీకోసం ఎదురు చూస్తూ ఉంది. ఆమెను అనుగ్రహించి అక్కడి నుంచి ఇక్కడికే ఋష్యముఖ పర్వతము దగ్గర అన్నాడు సుగ్రీవుడు. నువ్వు అలాగా వెళ్ళి ఆయన కలవబయ్యా అని చెప్పాడు. ఇతడు ఏం చేశాడు, ఆ మంటల్లో నుండే దివ్యమైనటువంటి స్వరూపం వచ్చి ఇలాగ చెప్పేసేసాడు. వాడు వెళ్ళిపోయాడు. ఎప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, మతంగముని ఆశ్రమం వైపు వెళుతున్నారు. మతంగ మహర్షి వాడు పోతూ కొన్ని విషయాలు చెప్పేశాడు మతంగముని యొక్క ఆశ్రమం గొప్పతనం గురించి. వాడు రాక్షసుడైనా చూడండి, దానికి భయంకరమైన రాక్షసుడైనా దగ్గరగానే ఉంది శబరి ఆశ్రమం. శబరిని ఏం చేయలేకపోయాడు. దానికి మన బుద్ధి కానీ తప్పుడుదారు దొక్కితే అన్ని ఆటంకాలు ఎదురవుతాయి, అన్ని కష్టాలు ఎదురవుతాయి. ఏ కష్టాలు తీసుకొచ్చుకున్నట్టే దానికి అదే మనసు కానీ భగవంతుని ఆశ్రయించి ఈశ్వరాజ్ఞని కానీ అనుసరించి వెళుతూ ఉన్నాము అని అనుకోండి, అన్నీ అనుకూలం అవుతాయి. అన్ని రకాల విషయాలు అనుకూలం కావడానికి అవకాశం ఉంది. చివరికి ఏమిటి అని అంటే భగవంతుణ్ణి ఆశ్రయించి ధర్మమే ఈశ్వరాజ్ఞ, దాన్ని అనుసరిస్తూ ఎప్పుడైతే వెళుతూ ఉన్నామో తెలుస్తాయి, ఇది జరుగుతుంది, ఇది జరగదు, ఇది మంచిది, ఇది కాదు, అర్థమవుతూ వస్తాయి. వీళ్ళని ఆశ్రయించవచ్చు, వీళ్ళని ఆశ్రయించకూడదు. స్పష్టంగా ప్రపంచంలో జరుగుతున్న విషయాలని అనుకూలత అనేటువంటిది కనిపిస్తుంది.
అదే చెప్తున్నాడు. ఇతనే చెప్పాడు. ఎవరు? కవందుడే. ఏమని చెప్తున్నాడు చూడండి, 23వ శ్లోకం. మతంగ శిష్యాస్తత్రాసన్ ఋషయః సుసమాహితాః తేషాం భారావితప్తానాం వన్యమాహరతాం గురో ఏ ప్రప్రేతుర్మహీం తూర్ణం శరీరాత్ స్వేదబిందవః తాని జాతాని మాల్యాని మునీనాం తపసా దదః స్వేదబిందు సముత్థాని న వినశ్యంతి రాఘవ తేషాంగతానాం అద్వామి దృశ్యతే పరిచారిణి శ్రవణే శబరీనామ కాకొస్తా శరజీవిని అని చెప్తున్నాడు. అయ్యా, మతంగ మహర్షి యొక్క శిష్యురాలు ఒక ఆవిడ. శిష్యురాలు అంటే శిక్ష్యతే అర్థ్యతే ఇది శిష్య అంటారు. శిక్షణ పొందుతూ జ్ఞానాన్ని అర్థిస్తే శిష్యురాలు అండి. కేవలం జ్ఞానం కోసం వస్తే జిజ్ఞాసు అండి అంటారు. విద్యార్థులు అంతవరకే. శిష్యుడు శిక్షణ పొందుతూ జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉంటే వాళ్ళు శిష్యులు అండి. ఎవరండి శిష్యులు? బ్రహ్మచారుల గృహస్థులా అని కాదయ్యా. నువ్వు శిక్షణ పొందుతూ నీ శరీరమును బుద్ధులను సరైన దారిలో పెట్టుకుంటూ జ్ఞానాన్ని నేర్చుకుంటూ దాన్ని అప్లై చేసుకుంటూ ఈ జీవితాన్ని ఆత్మవైపు తిప్పుకుంటూ ఉంటే నువ్వు శిష్యుడు. అలా ఎవరైనా సరే ఏమో చేసింది, ఆశ్రమం బయటనే ఉండి ఆశ్రమం ఉండి నది దగ్గర ప్రాంతం వరకు ప్రతిరోజు ఆయన ఆశ్రమంలో ఉన్నాయి. ఏం జరిగిందో ఏమో తెలియదు. ఆశ్రమానికి బయటే ఉండేది. ఆ దారంతా నీట్గా తయారు చేసి పువ్వులకి అంతా వేసి ఆ దారి ఆయన కోసం ఎదురు చూసేదట. ఆశ్రమం బయట కూర్చొని ఆయన చెప్తూ ఉన్నటువంటి ఇంటి ఉండేది. ఒక రోజు ఏమైంది, రాముడు చిత్రకూటం ఉన్న సందర్భం అంటే 13 ఏళ్ల క్రితం చిత్రకూటంలో ఉన్న సందర్భంలోనే ఈయన ఏం చేశాడు, ఆ శబరిని పిలిచాడట. శిష్యులందరూ కూడా వెళ్ళిపోతారు, ఇక్కడ ఎవరు ఉండరు, ఇంకా మతంగా ఆశ్రమంలో ఇక్కడ ఎవరు ఉండరు, నేను వెళ్ళిపోతున్నాను, పైలోకాలకు వెళ్ళిపోతున్నాను, శబరి నువ్వు ఇక్కడే ఉండు. మనం వైకుంఠవాసి నారాయణ భగవానుడు చిత్రకూటానికి వచ్చున్నాడు, శ్రీరాముడై వచ్చి నిన్ను అనుగ్రహిస్తాడు, నీకు మోక్షం కలుగుతుంది, అంతవరకు ఎదురు చూడు. ఎప్పుడు వస్తాడు అడుగుతారు లేదా? ఎప్పుడు వస్తాడు? ఏ డేటు, ఏ నెల, ఏ సంవత్సరం? కానీ ఆయన కొన్ని గుర్తులు చెప్పాడట. ఏమని? ఇదిగో అప్పుడే స్నానం చేసి ఆయన బట్టలు అక్కడ బయట ఆరేసాడట, నార వస్త్రాలు. ఇవి ఆరిపోయే లోపలే వస్తాడు అన్నాడు. అప్పుడే హోమం చేశారట, ఈ అగ్ని ఆరిపోయే లోపలే వస్తాడు అన్నాడు. లోపలికి వెళ్ళి పూజలు చేస్తున్నారట. పూజలు చేసి ఉన్న పువ్వులు ఉంటాయి, పువ్వులు వాడిపోయే ముందే వస్తాడు అన్నాడు. ఇదిగో ఆశ్రమం కళకళలాడుతూ ఉంటుంది, ఈ ఆశ్రమంలో అన్నీ కళకళలాడుతూ ఉండగానే వస్తాడు రాముడు, నిన్ను అనుగ్రహిస్తాడు, నువ్వు రాముడి కోసం ఎదురు చూడు అని ఏం చెప్పాడట. ఆమె ఎదురు చూస్తుందట, రోజు బయటకు వచ్చి చూస్తుందట. అదే పాట ఉంది, ఇది దయచేయుము దయచేయుము నారాముడు దరి చేర్చును దయామయుడు శ్రీరాముడు రఘురాముడు. అలాగే ఎదురు చూస్తూ ఉందట. ప్రతిరోజు చెట్టుకు వెళ్ళి కాయలు కోస్తుందట. ఏంటి అంటే ఓ పండు కొరుకుతుందట. తీయగా ఉంటే ఆ పళ్ళు కోసుకున్నది, కొరికిన పళ్ళు తీసి పెట్టలేదు. కొరికి ఈ చెట్టుకు పళ్ళు బాగున్నాయా, తీయగా ఉన్నాయా లేవా చూసి తీసుకొచ్చి పెట్టేదట. రోజంతా చూసేది. అవునా, ఆ రోజు రాకపోతే పారేసేది. మళ్ళీ వేరే ఆమె పర్ణశాల నుండి కొంచెం దూరం దాకా రోడ్డు అంతా క్లీన్ చేశారు. రోడ్డు అంతా నీళ్ళు చల్లి
చక్కగా ముగ్గులేసి పూలు పెట్టాడు. వస్తాడు వస్తాడు నా రాముడు వస్తాడు, రాముడు వస్తాడు. చూస్తూ ఉందట. ఆయన చెప్పాడుగా, గురువుగారు చెప్పారు అదే. మనసు అలజడి పొందితే గురువు లేదు గిరువు లేదు కదా. ఆయన చెప్పాడు, ఆయన ఎట్టా నమ్మాలి, అవునా కదా. నాకు అనుకుంది ఇన్ని రోజులు ఇంకా అప్పుడే రాలేదే, ఇప్పుడే అనుకుంది 14 ఏళ్ళు ఎదురు చూస్తుంది ఈమె, వస్తాడు 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 వస్తాడు. దానికి గురువు కొరకైనా దేవుడు కొరకైనా ఎదురు చూడడంలో మనసు కరిగిపోతుంది, మనసులో అజ్ఞానం కరిగిపోతుంది. అది ముఖ్యమైనది. వస్తువుల కొరకు ఎదురు చూస్తే అన్నీ వదిలేసి వాడు వెంట పడడం జరుగుతుంది, అవునా. గురువు చెప్పినటువంటి విషయాన్ని గ్రహించి భగవంతుడి కొరకు ఎదురు చూస్తే మనసు కరిగిపోవాలి, మనసు కరిగిపోవాలి. కానీ లోపల అలజడి పొందింది అంటే లక్ష్యం మారిపోయింది అని, లక్ష్యం చెదిరిపోయింది అని. ఆమె రాముడు కావాలి, మోక్షం కావాలి, అదే రాముడు వస్తాడు అనుగ్రహిస్తాడు అని చెప్పాడు. ఈయన నాకు మోక్షం కావాలి అని అనిపించినప్పుడు ఇంకా భగవంతుడు తప్ప ఇంక వేరే ఏది కావాలి అని కోరుకోకూడదు, దానే శ్రద్ధ అన్నారు నమ్మకం గురువు గారు చెప్పారు. అయితే ఇక్కడ ఆచరణ అనేది కరెక్ట్గా ఉంది అని అంటే లోపల శాంతి పెరుగుతుంది, సౌఖ్యం పెరుగుతుంది, దృష్టి దివ్యంగా మారిపోతుంది. కానీ ఎప్పుడైతే లక్ష్యం చెదిరిపోయిందో అన్ని లోపల కలగాపులగం అయిపోతాయి, కలగాపులగం అయిపోతాయి, అన్నీ చెదిరిపోతాయి. ఈ మనసు చెదరలేదు, రాముడే కావాలి అని అనుకోండి. రాముడి కోసం ఎదురు చూస్తుంది. ఎన్ని రోజులుండి 14 ఏళ్ళు ఎదురు చూస్తుంది. ఈ లోపల ఆమెకి అంతకుముందు ఎంత వయసు ఉందో తెలియదు. రాముడు వస్తాడు రాముడు వస్తాడు రాముడు వస్తాడు రాముడు వస్తాడు ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి అద్భుతంగా వర్ణనంత. ఒకసారి గురూజీ తేజ బ్యానర్జీ తులసి రామాయణంలో ఈ శబరి గురించి చాలా ఎక్కువ ఉన్నట్టుంది. తులసి రామాయణంలో 7 రోజులు క్లాస్ చెప్పాడు ఆయన శబరి గురించి, శబరి తత్వాన్ని గురించి, శబరి తత్వాన్ని గురించి. ఇంత ఆమె లేదంటారు మొత్తం చదవండి ఒకసారి, తెలుస్తుంది, వెనక జీవితం అంతా తెలుస్తుంది. ఎదురు చూసింది 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 రాముడి కొరకు. ఇప్పుడు రాముడు వస్తున్నాడా లేడా, వస్తున్నాడా లేడా చూడండి. 74వ సర్గ 5వ శ్లోకం చూడండి. తౌతమాశ్రమమాసాద్య ద్రుమైర్బహుభిరావృతం సురమ్యం అభివీక్షంతౌ శబరీం అభ్యుపేయతుః తాచ దృష్ట్వా తదా సిద్ధా సముత్థాయ కృతాంజలిః రామస్య పాదౌ జగ్రాహ లక్ష్మణస్య చ ధీమతః పాద్యమాచమనీయం చ సర్వం రాధాత్యథావిధిః తామువాచ తతో రామః శ్రమణీం సంశ్రితౌ వ్రతాం కశ్చిత్తే నిర్జితా విఘ్నా కశ్చిత్తే వర్ధతే తపః కశ్చిత్తే నియతక్రోధ ఆహారశ్చ తపోధనే కశ్చిత్తే నియమా ప్రాప్త కశ్చిత్తే మనసః సుఖం కశ్చిత్తే గురుశుశ్రూష సబలాచారుభాషిణే రామేణ తాపసీ పృష్ట సా సిద్ధ సిద్ధ సమ్మత శశంస శబరి వృద్ధ రామాయ ప్రత్యుపస్థిత. రాముడు వెళ్ళాడు అక్కడికి. ఆమె దృష్టి బాగా ముసలాళ్ళలాగైంది, కర్ర పట్టుకొని ఉంది, లేకుండా ఉంది. వచ్చాడు, అక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఎవర పూర్తిగా దృష్టి కూడా నిలబెట్టలేకుండా పోతుంది. రాముడిని నేను ఆయనే పరిచయం చేసుకున్నాడు, స్పష్టంగా కనిపించట్లేదట.
ఒకటేంటి, పెద్ద ఆవిడయింది కాబట్టి రాముడు వచ్చాడనే మాట ఎప్పుడైతే విన్నారో ఒళ్ళు పులకరించింది, కళ్ళలో నీళ్లు దిగేసాయి. అలా చూడడానికి మసక కమ్మినట్లుగా ఆమె కళ్ళు తుడుచుకొని మళ్ళీ ఆయన చూసిందట. ఆయన చూస్తూనే ఆయన తీసుకుని వెళ్ళి రూమ్లోకి అరుగో ఇరుగో ఏదో పెడుతున్నాయి. ఆయన అడిగాడు, తౌచ దృష్ట్యా తదా సిద్ధ సముత్థాయ హృదయం జరిగి. ఆ శబరి రామలక్ష్మణులను చూస్తూనే నమస్కారం చేసింది, పాద నమస్కారం చేసింది. వాళ్ళకి పాదాలు కడిగి తీసుకొని వచ్చి కూర్చోబెడుతున్నాయి. రాముడు ఏమడిగాడు, ఏమడుతారు ఇంట్లోకి వస్తున్నాయి, ఏమడుతారు ఈయన రాముడు ఏం ప్రశ్నిస్తున్నాడు చూడండి. కశ్చిత్ తే నిశ్చిత విఘ్న ఓ తాపసి. అవునా, ఓ తాపసి అంటే ఓ తపస్సురాలా, నీకు విఘ్నాలన్నీ తొలగిపోయాయా? ఏ విఘ్నాలు? తపస్సులకు విఘ్నాలు. జ్ఞానాన్ని పట్టుకుని ముందుకెడుతున్నారా అంటే సమస్య వచ్చింది అండి, ఇప్పుడు బయట కాదు, లోపలే గుర్తుంచుకోవాలి. ఎదుగుతున్నాము అని అంటే సమస్య ఒక్కటే, మనస్సే. అరిషడ్వర్గాలండి శత్రువులు. హరి అంటే శత్రువు. 6 రకాల శత్రువులు లోపల ఉన్నాయట. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం, ఈర్ష్య, అసూయ. ఇవే శత్రువులు. అవే వ్యక్తిని ఎదగనివ్వకుండా అడ్డుపడేటువంటివి. ఆ విఘ్నాలు తొలిగాయా? కశ్చిత్తే వర్ధతే తపః, నీ తపస్సు వృద్ధి చెందుతుందా? కశ్చిత్తే నియత క్రోధ, నీ కోపం నిరోధించబడిందా? ఆహారశ్చత బోధనే, ఆహారం ఎందు ఆసక్తి పెరుగుతుందా, ఆసక్తి తరుగుతుందా? అది ఆసక్తి పెరుగుతుందా, ఆసక్తి తగ్గుతుందా? కశ్చిత్తే నియమా ప్రాప్త కశ్చిత్తే మనస సుఖం. నియమాలను పాటిస్తున్నావా? నీ మనసు సుఖంగా ఉందా? కశ్చిత్తే గురు శుశ్రూష సఫలా చారుభాషిణి, నీ గురు శుశ్రూష సఫలమైందా? నేను చేసిన గురుసేవ నాకు ఫలించలేదు అని అంటే నా గురువు తప్ప, నా తప్ప? గురువు తప్ప, నా తప్ప? ఏదో ఆశించి చేస్తే కొట్టుకుపోతుంది మనస్సు. అవునా? భగవంతుడు కావాలి అని చేస్తే అన్నీ సిద్ధిస్తాయి. కానీ దృష్టి బయట పెట్టుకొని ఏదో కావాలి అనుకుంటావు. గురువులు సేవ చేసిన అవి తీరలేదని గురువులను కూడా వేధించేవాడు కూడా ఉన్నారు. గురువుని వేధించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కారణం మనసు చెదిరిపోయిందండి. దానికి రామేణ తాపసి పృష్ట, రాముడి చేత అడగబడిన ఈ తాపసి సా సిద్ధ సమ్మత. నాకే ఆటంకాలు లేవు అంటుంది. సిద్ధ సమ్మత శశంస శబద్వృద్ధ రామాయ ప్రత్యుపస్థిత. ఆమె సిద్ధురాలట, సిద్ధుల చేత స్థుతించబడిన వ్యక్తి అట. సిద్ధురాలు అంటే ఆయన ఈ బాధలు ఉన్నాయి అంటే అవేమీ లేవు. ఎప్పుడైతే భగవద్గీతలో సిద్ధప్రజ్ఞుడు గురించి ఒకే ఒక శ్లోకంలో చెప్పేస్తారు. ఏమని? ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యవ ఆత్మనాతుష్ట స్థితప్రజ్ఞ దావచ్చుదే. మనసులో కోరికలన్నీ పోయి లోపల ఎవరైతే స్థిరంగా ఎవరు జ్ఞానం అయితే నేను ఆత్మను అనే విషయంలో ఎవరు స్థిరంగా ఉన్నారో వాళ్ళు స్థితప్రజ్ఞులు అండి. మనము చేస్తూ ఉంటేనే వచ్చేస్తాయి అవన్నీ లోపల. ఎందుకు? నువ్వే దైవాన్ని అయి ఉన్నావు. నువ్వు లక్ష్యం కరెక్ట్గా ఉంది అని అంటే లక్ష్యం చెదరనీయకుండా చూసుకుంటే దానికి ఆటంకం ఉన్నట్టు అన్నీ వెళ్ళిపోతాయి. నీ లక్ష్యంగా మారిపోయిందో, అవునా,
ఆ మాటలని ఏమవుతాయి? నోట్లో నుండి వస్తాయి, లోపల నుండి రావు కదా. మాట్లాడింది. ఆయన ఇవన్నీ అడిగాడు. ఆమె ప్రశాంతంగా ఉంది. అయ్యా, నాకు ఏ ఆటంకాలు లేవు, నీకోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను, నువ్వు అనుగ్రహిస్తే ఈ జీవితాన్ని వదిలేస్తాను. మయాతు వివిధం వన్యం సంసితం గురురర్షభ తవార్ది పురుషో వ్యాఘ్ర పంపాయా స్థిర సంభవం ఏముక్త సధర్మాత్మ శబర్యా శబరీమిదం రాఘవ ప్రాహ విజ్ఞాని తాం నిత్యం అవహిష్కృతాం. 24 తేషాం తవ ప్రభావేన పశ్చాద్యాభిరవోద్వా ద్యోతయంతి దిశ సర్వ శ్రియావే జ్యోతుల ప్రభ అశక్నుర్వద్భిర్సైరంగంతుం ఉపవాసాశ్రమ సై చింతితేభ్యాగతాన్ పశ్య సహితాన్ సప్తసాగరాన్. అయితే ఏమైంది అని అంటే, ఆమె తృప్తి చెందింది. ఆశ్రమం అంతా కూడా చూపించింది. అవునా, మా గురువుగారు చెప్పారు. అప్పుడు ఆయన వెళుతూ వెళుతూ హోమం చేసింది, పూజ చేసిన ప్రదేశం, ఆయన ఇది పట్ల అన్ని ఆశ్రమం అంతా తిప్పి చూపించింది. తిప్పి చూపించిన తర్వాత ఇంకేమి కావాలి? గురువుగారు అప్పుడు ఇవన్నీ తాకి చూపించాడు. ఇవన్నీ ఎదుగు వీటిలో ఉండగానే వచ్చేస్తాడు రాముడు అని. అవునా, అంతా అయిపోయింది. ఇప్పుడు గురువుగారు వెళ్ళిపోయారు, నేను నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అవునా, ఏం కావాలి అన్నట్టు ఆయన చూశారు. నాకు ఏమీ వద్దు, ఏ లోకాలు కూడా వద్దు, మా గురువుగారు పొందిన పరమపద స్థితి ఏదైతే ఉందో అది నాకు ప్రసాదించు అని ఆమె అడిగింది. అడుగుతూ అడుగుతూ రాముడి పాదాలకు నమస్కరిస్తూ ఆమె కళ్ళ నీళ్లతో పాదాలు కడిగింది అని అంటారే, ఆమె కడిగిందో ఏమో, ఆయన పాదాల మీద ఆమె వాళ్ళతోనే ఆమె కళ్ళలో నీళ్లు ఆయన పాదాల మీద పడ్డాయి. ఆమె ఇక్కడ వాడడంతో ఆయన కళ్ళలో నుంచి నీళ్లు ఆమె మీద పడ్డాయి. ఆమె అక్కడికక్కడే యోగాగ్నిలో దేహం పోయింది, భస్మైపోయింది. ఆమె లోపలే పరమాత్మలో రాముడు కలిసిపోయింది. మరి ఏ కన్నీళ్ళ వలన ఏమైందో తెలియదు, కానీ అక్కడ నది పుట్టింది. పంపానది అండి, పంపానది అండి. ఋష్యముఖం దగ్గర పంపానది అనేది ఉంది. అదిగో అండి, ఆ విధంగా ఎవరు వచ్చాయండి? రెండు భగవంతుడు సంపూర్ణంగా అనుగ్రహించాడండి. అయిపోయింది. గుర్తు చేసిన ఆమె కూడా పక్కన సుగ్రీవుడు ఉంటాడు, వెళ్ళి కలవమని చెప్పి ఆయన చెప్పాడుగా. ఈమె గురించి ఆయన చెప్పాడు. ఋషిముఖ పర్వతం వాళ్ళ గురించి కబంధుడు చెప్పాడు కదా. జరిగిన విషయాలనే కబంధుడు చెప్పేశాడు. ఈమెను ఈ విధంగా అనుగ్రహించారు. వాళ్ళు అలాగా నడుస్తూ కదులుతూ ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ ఋషిముఖ పర్వతం దగ్గరికి వచ్చేసారు. వాళ్ళు రావడంతో అరణ్యకాండం అయిపోయింది. సతాం పుష్కరిణీం గత్వా పద్మోత్పలశాకులాం రామ సౌమిత్రి సహితో విలలాపకులేంద్రియ. ఏమైందయ్యా? అప్పుడు అయిపోయింది, అరణ్యకాండం అయిపోయింది. కిష్కింధ కాండంలోకి వచ్చేసాం. అరణ్యకాండం మొదలయ్యేది ఎక్కడి నుండి? సతీ అనసూయదేవి ఆశ్రమం నుండి బయలుదేరి దండకారణ్యంలోకి రావడంతో ఋషులను కలుస్తూ ఇట్లా వచ్చారు కదా. అరణ్యకాండం ఎప్పుడు పూర్తి అయిపోయింది? శబరిని అనుగ్రహించి పంపానది తయారైందండి. అనుగ్రహించి అక్కడ వాళ్ళు బాధతో బయటకు వచ్చారా, ఆనందంతో బయటకు వచ్చారా? శబరి ఆశ్రమం దగ్గర నుండి వాళ్ళు ఎందుకు వెళ్ళారు? ఏ సందర్భంలో వెళ్ళారు? సీతాదేవిని వెతుకుతూ వెళ్ళారు. ఒక్కొక్క దృశ్యం చూడండి. సీతాదేవిని వెతుకుతూ అక్కడికి వెళ్ళారు, కానీ కనిపించే దృశ్యం ఏంటి? శబరి కనిపించింది. శబరి కనిపించింది. శబరి జీవన్ముక్తురాలు అయిపోయింది.
ఏమయ్యా జీవన్ముక్తురాలు కావడానికి ఏం చేయాలండి? గురువుగారు చెప్పిన విషయం మీద నమ్మకం ఉంటే చాలండి. మనసు ఆగిపోతుంది, లోపల ఉన్న పరమాత్మను అందుకుంటుంది. ఇది కావాల్సింది. ఎవరైనా నమ్ముతారా? అవునా? బట్టలు ఆరిపోకముందే రాముడు వస్తాడు అని అన్నాను. ఎన్ని రోజులు? ఎన్ని రోజులకు వస్తానండి గురుగారు? ముందు చెప్పి తర్వాత నడువు ఇక్కడ నుండి. గురుగారు చెప్పారు రాముడు వస్తాడు. ఎవరు రాముడు? ఈమెం తపస్సు చేసింది? రామ్ 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 రాముడు వస్తాడు, రాముడు వస్తాడు, రాముడు వస్తాడు, రాముడు. అదే రాముడు ఎలా ఉంటాడు? మదన మహర్షి చెప్పాడు. ఆయన రూపం, లక్షణాలు అవే తెలుసుకున్నాను. నామం, లక్షణాలు, సాకార సగుణ ఉపాసన అంటారు. అది ఆయన రూపాన్ని, ఆయన నామాన్ని, ఆయన గుణగణాలని తలుసుకుంటూ 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 సిద్ధురాలు అయింది అని అన్నారు కదా. రాముడు అక్కడికి వచ్చేటప్పటికి ఆమె సిద్ధురాలు అయింది, జీవన్ముక్తురాలు అయింది. రాముడు రావడంతో విదేహముక్తి కూడా ఎప్పుడయ్యా ఇది జరిగింది? 25 లక్షల సంవత్సరాలు అయింది. కానీ ఇప్పుడే గుర్తులు ఉన్నాయలేవా? థింక్. దానికే వ్యక్తి ముక్తి పొందడం చాలా సులభం. అత్యంత కష్టం ఏంటి అని అంటే మనసును చెడిపోకుండా రక్షించుకోవడం, మనసు వికృత రూపం దాల్చకుండా రక్షించుకోవడం. దానికి మార్గం ఒకటేనా? శ్రద్ధ. తదాస్తు. మరియు ఆ తర్వాత ఏమైందండి? కిష్కింధకాండ నెక్స్ట్ టైం చూసుకుందాం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి శ్రీమన్నారాయణాయేతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.